గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడుకు వెళ్దాం. ఈనాడు విషయానికి వస్తే ముందుగా పోలవరం గురించి వేశారు. ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువకు నీళ్లు. సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం. పోలవరంలోనూ పంప్డ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తికి యోచన. 2027 మార్చికి పోలవరం పూర్తి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 37వసారి పోలవరం ప్రాజెక్టు సందర్శన. రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 మార్చ్ నాటికి పూర్తవుతుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తర్వాత గోదావరి జలకళ సంతరించుకోగానే ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామని కూడా చెప్పారు. పోలవరం ఎడమ కాలువ పనులు ఒక కొలిక్కి వచ్చాయి. ఆగస్టు 14న ఈ కాలువకు నీళ్లు వదులుతాం. ఆ నీళ్లు అనకాపల్లి జిల్లాకు చేరగానే అక్కడ అఖండ హారతిస్తాం. శ్రీశైలంలోకి నీళ్లు రాగానే సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన సోమవారం పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించారు. అంటే నిన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షించి అనంతరం విలేకరులతో కూడా మాట్లాడారు. పోలవరంలో పంప్డ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నామని, అలా చేస్తే నిరంతరం 960 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. జలధార కార్యక్రమం కింద ప్రతి జిల్లాకు 2 కోట్లు ఇస్తున్నాం. ఆ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు, ఇతరుల భాగస్వామ్యంతో జలధార పనులు కొనసాగించాలని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక 2 ఏళ్లలోనే 15% పనులు పూర్తి చేశామని, దీనికి 7,043 కోట్ల ఖర్చయిందని, ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కానీ లేదా టీడీపీ ప్రభుత్వం ఉండుంటే 2021లోనే పోలవరాన్ని పూర్తి చేశామంటూ కూడా చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని చూడొచ్చు. పోలవరం జల విద్యుత్ కేంద్రం పనుల్ని పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు. అక్కడ పనుల్ని ఆయన నిన్న ప్రాజెక్టు పనుల్ని పరిశీలించడానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడ ఆ సందర్శనకు సంబంధించిన చిత్రం ఇదే. గొర్రెల కాపరిని బైక్తో ఢీకొట్టింది నేనే. విచారణలో వైకాపా నేత సీదిరి అప్పలరాజు కుమారుడు వెల్లడి. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పోలీసులు ఎదుట లొంగుబాటు. తన కుమారుణ్ణి తప్పించేందుకు అప్పలరాజు పన్నాగం. చివరికి గుట్టు రట్టు అప్పలరాజుపై కేసు ఏది. అప్పలరాజు కుమారుడు గొర్రెల కాపర్ని ఓవర్ స్పీడ్ బైక్తో వెళ్ళి గుద్ది చంపిన ఘటనకు సంబంధించిన న్యూస్ ఇది. ఆ టైంలో ఏంటంటే ముందు అక్కడ సీన్ నుంచి అతన్ని తప్పించి ఆ కుటుంబంతో కూడా రాజీకి ప్రయత్నించారని చెప్పి సీదిరి అప్పలరాజు మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడంతో డైరెక్ట్గా వచ్చి లొంగిపోయినట్టుగా దానికి సంబంధించిన చిత్రం ఇది. కాశీబుగ్గ పోలీసుల ముందు లొంగిపోయేందుకు వస్తున్న అప్పలరాజు కుమారుడు ఆరవ్. ఇప్పుడు చిత్రంలో చూడొచ్చు అతని కుమారుడు ఆరవ్ని. అతివేగంతో బైక్ నడిపి ఒకరి మృతికి కారణమైన వైకాపా నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఎట్టకేలకు పోలీసులు ఎదుట లొంగిపోయారు. అప్పలరాజు సోదరుడు త్రినాథరావు ఓ న్యాయవాది ఇద్దరు వైకాపా నాయకులతో కలిసి సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయిన ఆరవ్ను 10 గంటల వరకు పోలీసులు విచారించారు. ఇక గొర్రెల కాపరి దానయ్యను తానే బైక్తో ఢీకొట్టానని విచారణలో ఆరవ్ అంగీకరించినట్లు సమాచారం. తనే ఓవర్ స్పీడ్తో వచ్చి గొర్రెల కాపరి దానయ్యను బైక్తో ఢీకొట్టానని చెప్పేసి ఆరవ్ అంగీకరించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి కోర్టులో దాన్ని ఎలాంటి విచారణ జరుగుతోంది, ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందనేది మనకి ముందు తెలుస్తుంది. ఇది కామన్ న్యూస్ అయినా కూడా రోజుకో ట్విస్ట్తో మనకి ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించిన న్యూస్ ప్రతిరోజు పేపర్లో మనం చూస్తూనే ఉంటాం. మళ్ళీ దానికి సంబంధించిన న్యూసే. మళ్ళీ ఇరాన్ దిగ్బంధం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. హార్ముజ్లో 20% టోల్ వసూలు చేస్తామని వ్యాఖ్య. ఇరాన్ అమెరికా యుద్ధానికి అసలు ముగింపు అంటూ ఉంటుందా, అంతమంటూ ఉంటుందా అంటే లేదు అనే ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రిపీటెడ్గా మనం చూస్తూనే ఉన్నాం. ఒకరోజు చర్చలు జరుగుతున్నాయి, సఫలీకృతం అవుతాయని అంటారు. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల్లోనే మళ్ళీ దాడులు ప్రతిదాడులు జరుగుతూనే ఉంటాయి. మనం ఇది నిత్యకృత్యంగా చూస్తున్న న్యూసే. ఇప్పట్లో ఇరాన్ అమెరికా యుద్ధం అయితే ముగించేలాగా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిసిన తర్వాత ముజ్తబా ఖమేనీ, అలీ ఖమేనీ కుమారుడు, ఇప్పుడు ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో ముజ్తబా ఖమేనీ ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. అదేంటంటే ఆయన ఇప్పుడు జూలై 23న స్మారక సభ కానీ సంతాప సభకి వస్తున్నట్టుగా, ఆయన తండ్రి స్మారక సభలో ఆయన ఖచ్చితంగా బయటకు వస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ సభకి రావడమే కాదు, తన తండ్రికి కారణమైన వాళ్ళకి ప్రతీకారం కూడా తీర్చుకుంటానంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆయన రాక కోసం ఇరాన్ ప్రజలు ఎంత అయితే ఎదురు చూస్తున్నారో, అలాగే ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే పరిస్థితులు ఇలా ఉన్నాయి యుద్ధం వల్ల.
ఇంత క్రైసిస్ వచ్చింది. సో ఇది ఒక ఇరాన్ అమెరికాకి సంబంధించిన యుద్ధం మాత్రమే కాదు, ఆ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో మళ్ళీ ప్రతీకార చర్యల్లో భాగంగా ఎలాంటి మనం ఎఫెక్ట్ని చూడబోతున్నాం, ఎంత క్రైసిస్ రాబోతుంది అని ఒక ఆందోళన పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఫైట్ అంతా కూడా హోర్ముజ్ శిలసంధి దగ్గరే జరుగుతోంది. సో మళ్ళీ ట్రంప్ ఇప్పుడు ట్రంప్ హార్ముజ్ శిలసంధిని మా ఆధీనంలో ఉంది, అక్కడ ఇప్పుడు నౌకల భద్రతకి సంబంధించి మేము ఇప్పుడు వసూలు చేయబోతున్నాం, టోల్ వసూలు చేస్తున్నాం అంటూ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ఇప్పుడు ముజ్తబా ఖమేనీ ప్రకటన తర్వాత మొత్తం ఆందోళనకర పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి 23 తర్వాత ఆయన వచ్చి అంటే ఆయన గురించి ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో, అలీ ఖమేనీ ఎప్పుడైతే చనిపోయాడు, ఈ దాడిలో అతని కుటుంబ సభ్యులు చనిపోయాక ఒక ముజ్తబా ఖమేనీ విషయంలో మాత్రం కొంచెం మిస్టీరియస్గా ఉంది. అసలు అతను బతికి ఉన్నాడా లేదా, ఎంతసేపు అతని వాయిస్ కమాండ్స్, వాయిస్ మెసేజెస్ బయటకు వచ్చేవి తప్పించి అతను ఎక్కడ ఇంతవరకు కనిపించలేదు. మొన్న అంత్యక్రియలకు కూడా ఆయన హాజరవ్వలేదు, అది భద్రత దృష్ట్యా అని చెప్పారు. కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా బయటకు వస్తాను, వచ్చాక నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను అంటూ ఆయన ఒక ప్రకటన చేశారు. సో ఈ ప్రకటన నేపథ్యంలో ఇంతవరకు ఆయన కనిపించలేదు, ఆయన ముఖం చాలా ఛిద్రం అయిపోయిందని చెప్పి, లేదు కాలు చాలా గాయం అయిపోయిందని చెప్పి, ఇలాంటి రకరకాల వార్తలు ఆయన మీద ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన స్వయంగా బయటకు వస్తున్నారంటే ఇరాన్ ప్రజలైతే కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఈయన నాయకత్వంలో ఇరాన్ ఎలా ముందుకెళ్తుంది అనే దానిపై. అండ్ ఎట్ సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొంచెం ఆందోళనకర పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతీకార చర్య ఎలా ఉండబోతోంది అనే దాని మీద ఇటు ట్రంప్ కూడా తగ్గట్లేదు. సో ప్రతిరోజు మనం ఈ యుద్ధానికి సంబంధించి ఇలాంటి న్యూస్ అంటే ఇటు ఇది ఎప్పుడు ఆగుతుంది అనేది మాత్రం ఒక $1 మిలియన్ క్వశ్చనే. ఇటు చూస్తే విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు, 940 కోట్లు ట్రూడౌన్, వరుసగా 2వ ఏడాది తగ్గనున్న ఛార్జీలు, ఏపీఈఆర్సీలో పిటిషన్ దాఖలు చేసిన డిస్కంలు. సో ఇది విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది వరుసగా 2వ ఏడాది వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి 940.07 కోట్లు ట్రూడౌన్ చేయబోతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు, డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ ఎదుట పిటిషన్లు దాఖలు చేసి వాటిని పరిశీలించి అనుమతించిన ఖర్చులు పోను ట్రూడౌన్ కింద వినియోగదారుల బిల్లుల్లో ఎంత తగ్గించాలనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. సో ఇది దాదాపు 20,288 కోట్లు ప్రభుత్వమే భరించినట్టుగా తెలుస్తోంది. డిస్కంలకి సంబంధించిన న్యూస్ ఇది. 4,196 ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు 8 సంస్థలకు ప్రభుత్వ అనుమతి, 1,720 కోట్లతో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు భూములు అందుబాటులో ఉంచడమే లక్ష్యం. సో ఇది రాష్ట్రంలో 8 చోట్ల ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు ఏర్పాటుకు సంబంధించిన న్యూస్ ఇది. సో వీటి ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు 4,196.55 ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. ఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 1,720.88 కోట్లు వెచ్చించనున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. పరిశ్రమలను వేగంగా ఏర్పాటు చేసేందుకు వీలుగా భూముల్ని అందుబాటులో ఉంచే లక్ష్యంతో ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది సర్ ప్రక్రియకి సంబంధించిన న్యూస్ ఇది. ఎన్యుమరేషన్ పత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు అయినా కూడా ఇంతవరకు కంప్లీట్గా ఆ ప్రాసెస్ అయితే అవ్వలేదనే తెలుస్తోంది. సో గడువు పొడిగించాలని ఈసీకి సీఈఓ లేక వివరాలు రావడానికి అవకాశం లేని జాబితాలో 39,81,399 మంది ఓటర్లు ఉన్నారు. సో వీరిలో మృతులు 14,19,644 మంది. సో ఇది 3,69,50,812 మంది ఓటర్ల డిజిటలైజేషన్ కంప్లీట్ అయింది. కానీ ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన జాబితా చాలా ఉంది. సో దీనికి గడువు పొడిగించాలని ఈసీకి సీఈఓ లేఖ రాసింది. కానీ మరి గడువు పొడిగిస్తారో లేదో తెలియదు. కానీ 14వ తారీఖే ఆఖరి రోజు. సో ఇది ఇంకా అంటే డిజిటలైజేషన్ విషయంలో కొంచెం తర్జన భర్జనలు అయితే జరిగాయి, సరిగ్గా ప్రక్రియ జరగలేదు. అంటే కొంచెం అవగాహన లోపంతో ఎక్కడో ఒక చిన్న క్లారిటీ మిస్ అయ్యి మాత్రం ఈ డిలే అయితే జరిగింది. సో ఇంకా గడువు కావాలి కంప్లీట్ కావడానికి మంది సీఈఓ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి గడువు పొడిగిస్తారా లేదు ఇదే ఆఖరి రోజు అవుతుందా ఏంటి అని. ఈనాడు విషయానికి వస్తే ఇంతే. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షిలో ప్రధాన హెడ్లైన్ చూసుకుంటే 2 ఏళ్లు గుండు సున్నా, 2024 మేనిఫెస్టోలో ఉద్యోగులకు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలు, సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీఆర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్స్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు, తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపు, వాలంటీర్ల గౌరవ వేతనం
5,000 నుంచి 10,000 పెంపు. సో ఇది చంద్రబాబు వెన్నుపోటుతో ఉద్యోగులు విలవిల అంటూ ఒక హెడ్లైన్ని చూస్తున్నాం. కానీ చూసుకుంటే ఇప్పుడు వస్తున్న పరిశ్రమలు కానీ పెట్టుబడుల దిశగా చూసుకుంటే పరిశ్రమల ద్వారా ఇప్పుడు కొత్తగా వస్తున్న వారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నో కొత్త పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. సో ఆ దిశగా అక్కడ కూటమి ప్రభుత్వం అక్కడ కృషి చేస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఇప్పుడు వచ్చే కొత్త పరిశ్రమల ద్వారా అయితే ఉద్యోగాలు వచ్చే అవకాశమే అక్కడ ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ చూస్తే మాటలన్నీ నీటి ముట్టలే, మేనిఫెస్టోలో పచ్చి మోసం, హామీలు పోతే పోయి రెగ్యులర్గా రావాల్సిన వాటికి మంగళం, బాబు మోసాలకు నిరసనగా గుండు కొట్టించుకున్న ఉద్యోగ సంఘం నేతలు. సో ఇది ఉద్యోగ సంఘం ప్రభుత్వ తీరుకు నిరసనగా శిరోముండనం చేయించుకుంటున్న వెంకట్రామిరెడ్డి. సో కొత్త పీఆర్సీ లేదు, సరెండర్ లీవ్లు లేవు, 2 ఏళ్లలో ఉద్యోగులకు జరిగిన నష్టం 37,000 కోట్లకు పైమాటే. ఒక్కో సాధారణ ఉద్యోగి 5.15 లక్షల నష్టం, ఒక్కో హెడ్ కానిస్టేబుల్ కోల్పోయింది 7.03 లక్షలు. చంద్రబాబు తమను నిలువునా మోసం చేశారని నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు అన్నట్టుగా ఇక్కడ రాసుకొచ్చారు. సో ఇది మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పందన ఇస్తుందనేది చూడాలి. మేనిఫెస్టో హామీకి చంద్రబాబు మంగళం. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్, వారికే పాత పెన్షన్, జీవో జారీ, 10,000 మందికి అవకాశం, మిగిలిన 3 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు టోకరా. 2 ఏళ్లలో ఉద్యోగులు కోల్పోయింది 37,000 కోట్లు. హామీలు హుళక్కి రెగ్యులర్గా రావాల్సిన వాటికి మంగళం. ఉద్యోగుల్ని మోసం చేసి అమరావతికి సోకులు అవసరమా? ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి నిలదీత. బాబు మోసాలకి నిరసనగా గుండు గీయించుకున్న ఉద్యోగ సంఘాల నేతలు. మరి దీనిపై ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఉద్యోగులు విలవిల అంటూ చంద్రబాబు వెన్నుపోటు అంటూ ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా రాసుకొచ్చారు. కానీ నిజంగా ఇక్కడ ఉద్యోగులకు కానీ అక్కడ కూటమి ప్రభుత్వం చూసుకుంటే మాత్రం అభివృద్ధి దిశగానే ముందుకు వెళ్తోంది. మరి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందనేది చూద్దాం. జగన్ పల్నాడు కళ జగన్ సాకారం అంటూ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. ఇది 100 MBBS సీట్లతో పెడుగురాళ్ల మెడికల్ కాలేజ్ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతి. ఎన్నికల నాటికే మెజారిటీ నిర్మాణ పనుల్ని పూర్తి చేసిన వైఎస్ జగన్ వెనుకబడిన ప్రాంతంలో పేదలకు చెంతనే సూపర్ స్పెషాలిటీ వైద్యం లక్ష్యంగా అడుగులు. చంద్రబాబు గద్దెనెక్కాక వైద్య కళాశాలలపై నీలినీడలు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కళాశాల ప్రారంభానికి దరఖాస్తు. వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోంది. 26-27 విద్యా సంవత్సరం నుంచి 100 MBBS సీట్లతో పిడుగురాల వైద్య కళాశాల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ అనుమతులు జారీ చేసింది. వైఎస్ జగన్ పిడుగురాలలో ప్రభుత్వ నూతన వైద్య కళాశాలకు ఏర్పాటు. సో అప్పుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన దానికి ఇప్పుడు ముందడుగు పడబోతోంది అంటూ ఇది జగన్ అకౌంట్లోనే వేసే ప్రయత్నంగా తెలుస్తోంది. సో రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్. నికర జలాల వినియోగానికి ఇదే ఏకైక మార్గం. ఇది లేకపోతే కేటాయించిన నీళ్లు వాడుకోలేం. రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెట్టిన చంద్రబాబు. సో ఇవన్నీ సీమ హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతాం, వైఎస్ఆర్సీపీ నేతల సృష్టీకరణ. సో అగైన్ మళ్ళీ చంద్రబాబు మీద ఒక కౌంటర్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. నెల్లూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు. సో వాళ్ళకి సంబంధించిన చిత్రం ఇది. సో ఇది నికర జలాల వినియోగానికి ఇదే ఏకైక మార్గం అంటూ, ఇది లేకపోతే కేటాయించిన నీళ్లు వాడుకోలేమంటూ రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్కి సంబంధించిన అది హెడ్లైన్. ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇది ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించింది. నౌకల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. సో హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆదివారం జరిగిన సమావేశంలో అన్నిటికీ అంగీకారం కుదిరిందని, జలసంధిలో ఇరాన్పై దిగ్బంధాన్ని పునరుద్ధరిస్తున్నామని, సురక్షిత ప్రయాణానికి నౌకల నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తామని తెలిపారు. అంటే అసలు ఈ ప్రకటనని చూసుకుంటే మొన్నటి వరకు ఇదే ప్రకటనని ఇరాన్ చెప్పింది. సో అక్కడ భద్రత గురించే లేదు, వాళ్ళ దేశాన్ని పునరుద్ధరించుకోవడానికి వాళ్ళ ఆధీనంలోనే ఈ హోర్ముజ్ జలసంధిని ఉంచుకోబోతున్నాం, అక్కడ ప్రతి నౌకకు కూడా టోల్ వసూలు చేస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. మళ్ళీ ఇప్పుడు అదే ప్రకటనని అప్పుడు తప్పుబట్టిన ట్రంప్ ఇప్పుడు అదే ప్రకటనని ట్రంప్ కూడా చెబుతున్నాడు, ఇప్పుడు మా ఆధీనంలో ఉంది హోర్ముజ్ జలసంధి, ఇప్పుడు మేము నౌకలకి టోల్ ఫీజు వసూలు చేస్తున్నామంటూ ట్రంప్ చెబుతున్నాడు. సో ఇది ఇంకా దాడులు ప్రతి దాడులు ఎలా ఉన్నాయో ఇది సవాళ్ళు ప్రతి సవాళ్ళు. కానీ ఇది ఈ ఈగో క్లాషెస్ అనేవి ఇలాగే ఉంటాయి. ఇది కంటిన్యూ అవుతున్నంతసేపు ఆ యుద్ధానికి మాత్రం ముగింపు ఉండదు. నా ఓటు లేదంట. నేడు మాజీ మంత్రిని 45 ఏళ్లుగా ఓటు వేస్తున్నా, నా ఓటు లేకపోవడం విడ్డూరం, అడ్మినిస్ట్రేషన్ అస్సలు బాగాలేదు, రాష్ట్ర ప్రభుత్వం సర్ ప్రక్రియపై దృష్టి సారించాలని మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ. సో ఆవిడ ఓటు మిస్ అయినట్టుగా చెబుతున్నారు. సో దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, సర్ ప్రక్రియ సరిగా జరగలేదు, బాగోలేదు అంటూ ఆవిడ ఆరోపిస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాల్సింది. నిజంగానే గడువు పొడిగించాలంటూ ఇందాక CEO లేఖ రాసినట్టుగా మనకి తెలుస్తోంది. సో మరి ఇది గడువు పొడిగిస్తారా లేదా, ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏదైనా ఇంకా చేంజెస్ జరుగుతాయి ఏంటనేది చూడాలి మనం. టీడీపీ కన్నుసల్లోనే సార్
గెయిన్ సరికి సంబంధించి ఇది టీడీపీకి అనుకూలంగా జరుగుతున్నట్టుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నేతలు కానీ ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో గ్రామస్తులు ఆందోళన చేసిన తీరు మార్చుకునే అధికారులు ఓట్లు నమోదు చేయొద్దని నేరుగా బియ్యోలకు ఆదేశం. మొక్కుబడిగా ముగించేశారు. ఎనిమరేషన్ ఫారాలు ఇవ్వని వారిని దొరకని లిస్టులో చేర్పు, అర్ధరాత్రులు కూర్చొని మరీ డిజిటలేషన్ పూర్తి చేయాలని. సో ఇది మళ్ళీ రాజకీయ అంశంగానే కనిపిస్తోంది సార్ అనేది. ఇప్పుడు ఇది ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఈ ప్రక్రియ సాగుతున్నట్టుగా ప్రతిపక్షం ఆరోపిస్తోంది. కానీ యాక్చువల్గా అసలు టోటల్ ఆ ప్రాసెస్లోనే ఒక చిన్న క్లారిటీ మిస్ అయింది. సో కంప్లీట్గా అవ్వలేదు. డిజిటలైజేషన్కి సంబంధించి ఆ ప్రక్రియ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో దానికోసం కంప్లీట్ అవ్వటానికి ఇంకొంచెం గడువు కావాలి అంటూ సీఈఓ అంటుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన హెడ్లైన్ చూసుకుంటే నిన్న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనకి సంబంధించిన హెడ్లైనే. మార్చి 30 నాటికి పోలవరాన్ని సిద్ధం చేస్తాము అంటూ ఆయన చాలా ఖచ్చితంగా చెప్పారు. సో యాక్చువల్గా ఇందాక చెప్పిందే ముందు ప్రభుత్వం కూడా ఉండుంటే 2021 నాటికే పోలవరాన్ని కంప్లీట్ చేసేవాళ్ళం. స్టిల్ ఇప్పుడు మార్చి 31 నాటికి పోలవరాన్ని సిద్ధం చేసి తీరుతామంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సో అప్పటికల్లా తొలి దశ పూర్తి చేసి ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం. 18న రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల మొదటి దశ పనులన్నిటికీ నిధులు కోరతాం. రెండో దశ పనులకు చాలా డబ్బు కావాలి. ప్రాజెక్ట్ని 37 సార్లు సందర్శించా, 136 సార్లు వర్చువల్ రివ్యూ చేశా. ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి. శ్రీశైలంలో నిల్వలుంటే సెప్టెంబర్ 1న వెలిగొండ నుంచి నీటి విడుదల. సో ఇది దశల వారీగా జరగబోతుంది ఈ ప్రాజెక్టుకి సంబంధించి. సో మొదటి దశ పనులన్నిటికీ నిధులు కోరుతామని, సో రెండో దశకి మాత్రం కొంచెం ఎక్కువగా నిధులు అవసరం ఉంటుంది. సో దానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి సో ఆవిడ కూడా 18 రాష్ట్రానికి రానున్నారు. సో సందర్శనార్థం నిధుల్ని కోరతామంటూ చంద్రబాబు చెప్పారు. సో 2019 నాటికి పోలవరం పనులు 72% పూర్తి చేశాం. జగన్ 5 ఏళ్ల హయాంలో కేవలం 2% పనులే జరిగాయి. ఇక 2024లో కూటమి వచ్చాక ఈ 2 ఏళ్లలోనే 15% పనులు పూర్తి చేశాం. సో ఇందాక చెప్పిందే 2019 ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటికే పోలవరానికి సంబంధించి 72% పనులు పూర్తి చేశారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం కేవలం 2% పనులే జరిగాయి. తర్వాత 2024లో కూటమి వచ్చాక ఈ 2 ఏళ్లలోనే 15% కంప్లీట్ చేశాం. సో మిగిలింది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామంటూ ఆయన చెప్తున్నారు. రావణ్కు రిటైర్డ్ అధికారులతో సంబంధాలు నిజమే. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లతో మాట్లాడేవాడు. అతని అభిప్రాయాలు మా ఆలోచన ఒకటే. అందుకే మా ఇళ్లలోనే వీడియోలకు అనుమతి. విచారణలో వెల్లడించిన గమన, ఇంద్రసేన 7.5 గంటల పాటు సాగిన విచారణ. సమాధానాలు దాటవేత 17న మరో విడత. సో యూట్యూబర్ రావణ్కి సంబంధించిన న్యూస్ చాలా రోజులుగా ఈ కేసు గురించి మనకి తెలుసు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్ని ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు. సో ఆ న్యూస్కి సంబంధించింది. యూట్యూబర్ బచ్చలకురి జోసెఫ్ అలియాస్ రావణ్ పలువురు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు లింకులున్న మాట నిజమేనని రావణ్ సన్నిహితురాలు గుడిపూటి గమన పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఉపా చట్టం కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్న రావణ్తో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. సో ఆయన దగ్గర స్నేహితులు కానీ సన్నిహితులు కానీ పిలిచి విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ విచారణలో ఇటు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లతో అతను మాట్లాడేవాడన్నట్టుగా తెలుస్తోంది. సో రావణ్ కాల్ డేటా ఆధారంగా వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన గమన, హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంద్రసేన చౌదరిని గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో సోమవారం విచారించారు. సో నెక్స్ట్ వచ్చి ఇంకొక సంచలన కేసుగా చెప్పుకోవాలి సాయికృష్ణ కేసు. సాయికృష్ణ కేసులో మా దర్యాప్తు అక్కర్లేదు. అంతర్రాష్ట్ర అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపేంత కేసు కాదిది. సో ఇప్పటికే ఐజీ పర్యవేక్షణలో సిట్ విచారణ మాకు బదిలీ చేయాలని భావిస్తే సిబ్బంది సహకారం అందించేలా ఆదేశించండి. హైకోర్టులో సిబిఐ కౌంటర్ వేసిందనమాట. సో దీనికి అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపేంత కేసు కాదిది. సిట్ విచారణ జరుగుతోంది. సో ఇది మాకు బదిలీ చేయాలని చూస్తే మాత్రం ఇటు సిబ్బంది కానీ సహకారం అందించేలా ఆదేశించమని హైకోర్టుకి సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. సో దీనిపై హైకోర్టు మరి ఎలాంటి తీర్పు ఇస్తుందనేది చూద్దాం. ఇది టీటీడీకి సంబంధించిన న్యూస్. నిత్యహారతులకు నియమం. తిరుమలపై కర్ణాటక సీఎం వ్యాఖ్యలతో చర్చ. నిత్యం మఠాలు, మైసూరు సంస్థానం తరపున హారతులు. పాల్గొనేవారి జాబితా ముందే ఖరారు. ఆదేశాలు. ఆ ముగ్గురిలో ఒక్కరికే హారతిలో అవకాశం. డీకే చెప్పినట్లుగా ఎమ్మెల్యేలు, మంత్రులకు నో ఛాన్స్. సో ఇందాక ఆరవ్కి సంబంధించిన న్యూస్ ఇది. సో అతనే లొంగిపోయినట్టుగా. సో ఇందులో కూడా అదే ఇంకొక హెడ్లైన్ కనిపిస్తోంది. వెలుగులో ప్రధాన హెడ్లైన్ చూసుకుంటే ఫండ్స్ పర్మిషన్ల కోసం కొట్లాడండి. ఇది సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్లో ఎంపీలు రాజకీయాలకు అతీతంగా గెలిచింది. ఇది ఆల్ పార్టీ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఒక సమావేశాన్ని నిర్వహించారు. సో దానికి సంబంధించిన హెడ్లైన్ ఇది.
రాష్ట్ర ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. ఫండ్స్ పర్మిషన్స్ కోసం కొట్లాడమని చెప్పేసి ఆయన ఒక సూచన అయితే చేశారు. సో నిన్న ఆల్ పార్టీ ఎంపీలు రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో ఎంపీలు గలమెత్తాలి అంటూ సో ఇక్కడ రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ కానీ పర్మిషన్స్ కోసం కొట్లాడమని చెప్పేసి ఇక్కడ సమావేశంలో ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇది ఇంకా చాలా వైరల్ న్యూస్ అనే చెప్పాలి, సెన్సేషనల్ న్యూస్. ఇది సైకో రాజ్ కుమార్కి సంబంధించిన న్యూస్. షాబాద్ న్యూస్ గత 3 రోజులుగా ఎంత అంటే ఒక అలజడిని క్రియేట్ చేసింది. ఒకేసారి ఒక కుటుంబంలోని ఊర్లో 6 వ్యక్తుల్ని చంపిన, సొంత భార్య బిడ్డల్ని చంపిన రాజ్ కుమార్ నిన్న అతని మృతదేహం లభ్యమైంది. అతని పక్కనే పాయిజన్ బాటిల్ కూడా కనిపించింది. కానీ ఇంతటితో అతను చనిపోయాడన్న న్యూస్ అయితే ఓకే, కానీ అంతటితో ఆగలేదు. కానీ దర్యాప్తులో చాలా విషయాలు ఇంకా వెల్లడవలసి ఉంది. అంటే అసలు ఓకే, పోక్సో కేసు కింద అమ్మాయి మీద కక్ష కట్టాడు, వాళ్ళ కుటుంబాన్ని చంపాడు, ఓకే. కానీ ఇక్కడ కట్టుకున్న భార్యని పిల్లల్ని కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మాత్రం కొంచెం మిస్టీరియస్గానే ఉంది. సో అతని ఫోన్లో మాత్రం ఒక సెల్ఫీ వీడియో లభ్యమైనట్టుగా తెలుస్తుంది. సో ఆ వీడియోలో అమ్మాయి మోసం చేసినట్టుగా, డబ్బులు చాలా పెట్టినట్టుగా, అప్పులు పాలు చేసినట్టుగా, సో ఆ తర్వాత కూడా స్టిల్ మళ్ళీ కేసు వేశారు. అందుకే తను అంత కక్ష పెంచుకున్నట్టుగా మాత్రం ఒక సెల్ఫీ వీడియో లభ్యమైనట్టుగా బయటికి న్యూస్ వచ్చింది. కానీ ఇంకా ఈ దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ దర్యాప్తులో, ఈ విచారణలో ఇంకా ఇతను చనిపోయినా కూడా అసలు అతని మానసిక స్థితి ఎలా ఉంది, ఎందుకు సొంత కుటుంబ సభ్యుల్ని చంపాల్సి వచ్చింది అనేది మాత్రం విచారణలో వెల్లడవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చి 2 ఏళ్లలో దేవాదులు పూర్తి చేస్తాం, 6 లక్షల ఎకరాలకు నెల్లిస్తాం, పెండింగ్ పనులు భూసేకరణ తక్షణమే 194 కోట్లు విడుదల చేస్తున్నాం. ఇది డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. సో దేవాదులకి సంబంధించి 2 ఏళ్లలో పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు నెల్లిస్తామంటూ ఆయన ప్రకటించారు. సో మేము ఉన్నది కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్టు కాదు, మాకు తెలుసు అన్నట్టుగా ఆయన ఇంకొకసారి ఆయన దేవాదులకు సంబంధించి ఆయన ప్రకటించారు. సో అమరవీరుల రక్తం తాగి 14 కోట్లు వెనకేశారు. ఇది బీఆర్ఎస్ కోట్ల రూపాయలు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, సో ఆ సమ్మను అమరవీరుల కుటుంబాలకే పంపండని. సో ఇది ఉద్యమం టైంలో అమరవీరులకు సంబంధించి 14 కోట్లు వెనకేశారు అంటూ సో ఉద్యమాల సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్న సంబంధించిన న్యూస్ అనమాట. సో అక్కడ ఆ కమిటీ ఉద్యమకారులు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో తెలంగాణ ఉద్యమం సమయంలో చాలా అమాయకుల ప్రాణాలతో పాటు వాళ్ళకి సంబంధించిన కొంత 14 కోట్లు వెనకేశారు ఆ ఉద్యమం టైంలో. సో అవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే కోల్పోయిన వాళ్ళు ఉంటారో ఉద్యమం టైంలో సో అమరవీరుల కుటుంబాలకి అందజేయాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎస్, ఇది హార్మోస్పై పెత్తనం మాదే. అగైన్ ఇందాక మనం చూసిన న్యూసే. మరి దీనిపై ఇప్పుడు అసలు ఇరాన్ స్పందన ఏంటి అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, అంతే. వెలుగు విషయానికి వస్తే కూడా అంతే. ఇప్పుడు ఇది నిన్న ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్కి సంబంధించిన ఒక న్యూస్, అండ్ ఇది రాజ్ కుమార్కి సంబంధించిన న్యూస్. అండ్ కామన్గా చూస్తే సర్ ప్రక్రియకి సంబంధించి అండ్ ఆల్సో హార్మోస్ ఇరాన్ అండ్ అమెరికాకి సంబంధించిన న్యూస్ ఎక్కువగా కామన్గా చూసాం. అండ్ ఆల్సో పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో ఇది ఇవాల్టి ప్రముఖ దినపత్రికల్లోని ప్రముఖ హెడ్లైన్స్లో ఉన్న అప్డేట్స్.